తెలంగాణ భవన్లో దానం నాగేందర్ ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. తీన్మార్ డప్పులతో తెలంగాణ భవన్ దద్దరిల్లింది. అనంతరం భారీ కేక్ ని కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పిల్లలకి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బంజారా మహిళలతో కలిసి దానం నాగేందర్ డాన్స్ చేశారు. अब की बार किसान सरकार, अब की बार మన ప్రియతమ నాయకుడి యొక్క జన్మదిన శుభ సందర్భంగా 69వ జన్మదినాన్ని మనము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ఆశా జ్యోతి, తెలంగాణని బంగారు తెలంగాణ దిశగా చేసినటువంటి ఒక అపర భగీరథుడిగా ఈ తెలంగాణ తీర్చిదిద్ది దేశంలోనే ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కూడా తెలంగాణ మోడల్గా చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. నిన్న భగవత్ సింగ్ మాన్ గారు కానీ, గతంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కేరళ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకపోతే తమిళనాడు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయితే నిన్న నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఉన్నారు, 5 ట్రిలియన్స్ ని మీరు జోక్ కింద చేయొద్దు అని చెప్తా ఉన్నారు. అసలు కేంద్ర ప్రభుత్వమే ఒక జోక్ కింద మారిపోయింది. కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నో రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర ఇతర రాష్ట్రాలను ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు అని మా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి అవగాహన కానీ, వారికి ఉన్నటువంటి వాస్ట్ ఎక్స్పీరియన్స్ని అవన్నీ కూడా ఉపయోగించి ఈ దేశాన్ని ఒక సరైనటువంటి దిశగా తీసుకెళ్లాలన్నటువంటి ఒక సంకల్పంతోనే ముఖ్యమంత్రి గారు